2025వ సంవత్సరం అక్టోబర్ నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి శని అర్ధాష్టమంలో ఉన్నాడు. శని వల్ల చాలా కష్టాలు నష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. కానీ వ్యాపారం చాలా బాగుంది. భూమి ఇల్లు కానీ ఆస్తులు కానీ అపార్ట్మెంట్ కానీ కొనుక్కుంటానికి చాలా మంచి సమయం. భార్య పూర్తిగా సహకరిస్తుంది. కానీ ఇట్లాంటి టైంలో వచ్చిన సమస్య ఏమిటంటే అర్ధాష్టమ శని ప్రాణ కంటకుడు. ప్రాణం తీసినంత పని చేస్తాడు. ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా గురువుకి 16,000 జపం, శనికి 19,000 జపం చేయించుకొని శనికి నల్ల నువ్వులు దానం ఇవ్వాలి, గురువుకి శనగలు దానం ఇవ్వాలి. వ్యవసాయదారులకు బాగుంది. చదువుకునే పిల్లలకు మాత్రం పూర్తిగా కష్టంగా ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారం చాలా బాగుంటుంది. వ్యాపారం చేసుకుంటానికి బాగా ఉపయోగపడుతుంది. వ్యాపారంలో బాగా రాణిస్తారు. చదువుకునే వాళ్ళు ఉద్యోగస్తులకు బాగా కష్టంగా ఉంది. వ్యవసాయదారులకు కూడా బాగుంది. మరి ఈ టైంలో ఈ అర్ధాష్టమ శనికి ధనస్సు రాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా బాగాలేదు. ఇది శరీరం మొత్తం బాగా ఉందండి. గ్రహాలు 9 గ్రహాలు ఉంటే 9 రంధ్రాలు మన శరీరంలో ఉన్నాయి. చెవులు 2, కళ్ళు 2, 4, ముక్కులు 2, 6, నోరోటి 7. ఈ మొండం మొత్తానికి తలకాయలోనే 7 రంధ్రాలు ఉన్నాయి. 7 కూడా జ్ఞానేంద్రియాలు. చూపు కనపడకపోయినా, వాసన తెలియకపోయినా, చెవులకి వినపడకపోయినా చాలా ఇబ్బంది. వాసన తెలియకుండా దుర్వాసన వచ్చిందంటే రోగం పుడుతుంది. మరి కనపడకుండా పోతే గోతులో పడుతుంది, దెబ్బ తగులుతుంది. వినపడకపోతే ఎవరైనా వచ్చి గుద్దుతాడు, దెబ్బలు తగులుతాయి. ఈ జ్ఞానేంద్రియాలు చాలా విశేషమైనటువంటి జ్ఞానేంద్రియాలు. ఎవరైనా సరే దొంగతనం చేసిన వాడు కానీ, హత్య చేసిన వాడు కానీ, ఆఖరికి వాడిని ఉరిశిక్ష వేసేవాడికి కానీ తలకి నల్ల ముసుగు వేస్తారు. ఎందుకు వేస్తారంటే వాడు నా మొహం చూపించొద్దన్నా వేస్తారు, చూపించమన్నా వేస్తారు. ఎందుకంటే వాడి మొహం చూడకూడదు. వాడి మొహం చూస్తే మహాపాపం వస్తుంది. అందువల్ల ఆ పాపం మనం చుట్టుకుంటుందని వాడి మొహానికి ఆ తలకాయకు ఒక టోపీలాగా పెడతారు. కాబట్టి ఈ జ్ఞానేంద్రియాలు సక్రమంగా ఉంటే నాబోటి వాడు చెప్పింది వింటారు. ఈ జ్ఞానేంద్రియాలని కూడా మనల్ని సక్రమంగా నడిపేవి. ఏ మాట వినకూడదో ఆ మాట వినకూడదు, ఏ మాట వినతగిందో ఆ మాట వినాలి, ఏది తినతగిందో అది తినాలి. వాసన వచ్చే తినకూడదు. కళ్ళతో చూసేది ఏది చూడొచ్చు అది చూడొచ్చు. చూడగలది చూస్తే మాత్రం ఇబ్బందే. బాత్రూంలో ఆడమనిషి స్నానం చేస్తోందండి, శబ్దం వచ్చిందని తలుపునిచ్చి పోయి చూస్తే తలకాయ పాల్గొడతారు. మంచి చూడొచ్చు, చెడు చూడకూడదు. అట్లాగే జ్ఞానేంద్రియాలు అట్లా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ ధనస్సు రాశికి పూర్తిగా బాగాలేదు. చెప్పాలి అంటే ఎక్కడా ఏమీ బాగాలేదు. అయితే ఏకాదశంలో రవి, కుజ, బుధులు బాగున్నారు. వాళ్ళ వల్ల మీరు ప్రయోజనం పొందాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోక తప్పదు. అట్లా జాతకం చూపించుకొని దానికి తగిన శాంతి చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. శని వల్ల చాలా ఇబ్బంది పడతారు. ఎవరికి అప్పులు ఇవ్వద్దు, ఇస్తే రావు. ఒకవేళ ఎవరికైనా రిజిస్ట్రేషన్లకు సాక్ష్య సంతకాలు కానీ, ఎవరికైనా హామీలు కానీ ఇచ్చేటట్లయితే వాళ్ళు ఎగ్గొడతారు. ఆ డబ్బులు మీ నెత్తిన పడతాయి. అనవసరమైన వ్యవహారాలకు పోవద్దు, జాగ్రత్తగా ఉండండి. స్వస్తి. ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి వ్యక్తికి, ప్రతి జీవరాశికి ఇప్పుడు చాలా కష్టం వచ్చింది. కుక్కలు ఉన్నాయండి, అవి బజార్లో ఉంటాయి. ఎవరన్నా పెట్టిన తిని పడి ఉంటాయి. ఈ వరదలకి అవి కూడా బతకలేకుండా పోయినాయి. జీవరాశుల్లో తేళ్ళు ఉన్నాయి, పాములు ఉన్నాయి. అసలు చెప్పాలి అంటే భూమి లోపల 21 లక్షల జీవరాశులు ఉన్నాయి. భూమి పైన 21 లక్షల జీవరాశులు ఉన్నాయి.
ఆకాశంలో 21 లక్షల జీవరాశులు ఉన్నాయి. సముద్రంలో 21 లక్షల జీవరాశులు. భూమి లోపల, భూమి పైన, ఆకాశంలో, సముద్రంలో. ఈ 4 రకాలు 21 84 లక్షల జీవరాశులు. ఈ 84 లక్షల జీవరాశులు కూడా ఇవాళ బాధపడని జీవరాశి అంటూ ఏదీ లేదు. ఇంత కష్టం ఎందుకు వచ్చింది? ఎవరికి వాళ్ళు బాధలు వచ్చినాయి? ఏ రకంగా బయటపడతాం? రోజు కూలికి పోయేవాడికి 2 నెలల నుంచే వర్షాలు. కూలి పని చేసుకుంటానికి లేదు. ఏ పని చేసుకుంటానికైనా ఇబ్బందే, ఎక్కడికి పోవటానికైనా ఇబ్బందే. మరి ఏమీ జరగట్లేదు. దాదాపుగా ఏ వృత్తి చేసేవాళ్ళకైనా వాళ్ళకు ఎప్పుడు వచ్చేదానికంటే 1/4 కూడా రావడం చాలా కష్టమైపోయింది. కొంతమందికి అసలు ఆదాయమే లేదు, తినడానికి తిండి లేదు, పస్తులు పడుకునే పరిస్థితి వచ్చింది. నీళ్లలో మునిగిపోయి, నీళ్లలో కొట్టుకుపోయి, వరదల వల్ల చచ్చిపోయి ఎన్నో బాధలు పడ్డారు. ఇన్ని బాధలు ఎందుకు వచ్చినాయి? నువ్వు చేశానా, నేను చేశానా, ఎవరు చేశారు అని ఆలోచించుకోవాలి. ఇదంతా చేసింది మనమే. నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగు అన్నారు. పళ్ళల్లో ఇల్లు కట్టావండి, నీళ్ళు పోకుండా ఆపావు. ఆ నీళ్ళు బ్లాక్ అయిపోయినాయా? నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగు. నువ్వు నిజం చెబితే మాత్రం నువ్వు నిజం చెప్పావో అబద్ధం చెప్పావో దేవుడికి తెలుసు. అబద్ధం చెబితే దేవుడు స్వీకరించాడు, నిజం చెబితే దేవుడు స్వీకరిస్తాడు. ఇది ఎందుకు ఇట్లా వచ్చింది, ఎందుకు ఇట్లా వచ్చింది అనే దాన్ని కొంచెం 2 ముక్కల్లో చెబుతాను, ఆలకించండి. కుక్కలు ఉన్నాయి, బరగొడ్లు ఉన్నాయి, రకరకాలైన జీవరాశులు ఉన్నాయి. వాటికి సంభోగం చేయటానికి, సంతానం ఉత్పత్తి కలగటానికి దానికి కొంత టైం ఇచ్చారు. ఆ టైంలోనే ఆ జీవరాశులు కలుస్తున్నాయి. మిగతా టైంలో ఆ జీవరాశులు ఆడ జీవరాశికి మగ జీవరాశి ఆడ జీవరాశి జోలికి పోవటం లేదు. మనం చూస్తున్నాం. చిత్తగార్తెల్లో కుక్కలు అంటారు. ఇట్లా ఉంటుంటే చిత్తగార్తె కుక్కల కంటే మనం ఘోరమైపోయినాము. మిమ్మల్ని ఎవరిని అంటలే, అందరూ, నేనే కాదు నా పిల్లలు కూడా కావచ్చు, అందరూ ఇట్లా తయారైపోయినారు. ఏమిటి? ఎప్పుడు కూడా వివాహ వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది. వివాహం పెద్దల సాంప్రదాయం ప్రకారం జరగటం లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. చీడా పెళ్ళైన తర్వాత భార్యను చుట్టం లేదు, తల్లిదండ్రులకు అన్నం పెట్టడం లేదు, తల్లిదండ్రులు వెళ్ళగొడుతున్నారు, కొన్ని చోట్ల వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు. బాగా చదువుకొని ఉద్యోగం చేస్తూ విదేశాల్లో ఉండేవాళ్ళు తల్లిదండ్రులు చచ్చిపోతే వచ్చి అంత్యక్రియలు చేయడానికి కూడా మాకు ఖాళీ లేదు, మేము రాము, ఎవరన్నా చేయండి, వీడియోలో చూస్తూ ఉంటున్నారు. నిన్ను కని పెంచి పెద్ద చేసి సర్వస్వం ధారబోసి విద్యా బుద్ధులు చెప్పించిన తల్లిదండ్రుల్ని నువ్వు చుట్టలేదు. సరే, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో కూడా నీవు సక్రమంగా పిల్లలు పుట్టిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత భార్యను వదిలిపెట్టి పరస్త్రీ వ్యామోహంతో తిరుగుతున్నావు. ఇది చెయ్యతగిన పనా? చెయ్యతగని పనా? చేస్తే మనకేమొస్తుంది, చేయకపోతే ఎట్లా ఉంటాం? ఇటువంటి తప్పుడు పనులు మనం ముందు మానుకోవటం అవసరం. తర్వాత ప్రతి ఇంటికి దైవం ఉన్నాడు. కొంతమంది రాముడిని పూజిస్తారు, కొంతమంది శివుణ్ణి పూజిస్తారు, కొంతమంది విష్ణువుని పూజిస్తారు, కొంతమంది అమ్మవారిని పూజిస్తారు. ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పూజిస్తారు. అదే కాకుండా ఇప్పుడు వస్తున్న పరిస్థితి ఏమిటంటే, చదువుకున్నావు దేనికిరా అంటే ఉద్యోగం కోసం, చదువు విజ్ఞానం కోసం కాదు. అజ్ఞానం అంటున్నారు, అజ్ఞానమైన చదువు చదువుతున్నారు, జ్ఞానమైన చదువు చదవటం లేదు. రామాయణం, భారతం, భాగవతం ఇట్లాంటి 9 శతకం ఇట్లాంటివి ఉన్నాయి, వేమన శతకం, ఇవన్నీ కూడా జ్ఞానాన్ని ఇచ్చేవి. ఇవి చదవటంలా, ఎవరితో ఎట్లా మెలగాలి తెలియటంలా. ఇట్లా పాపం ఎక్కువైపోయింది. ఈ పాపం ఎట్లా ఉందంటే, చదువుకునే పిల్లలు గర్భవతులై పిల్లల్ని కని చెత్త గుంటల్లో బారేసి పిల్లల్ని, పుట్టిన పిల్లల్ని, ఎంత ఘోరాతి ఘోరమైన పనులు జరుగుతున్నాయి. ఈ ఘోరాతి ఘోరమైన పనుల వల్ల మహాపాపం పెరగటం వల్ల భూదేవత భరించలేక
ఇట్లాంటి ఉపద్రవాలు వచ్చినాయి. ఇప్పటికైనా నేను ముందుగా చెప్పా, ఈ సంవత్సరం బాగా ఉపద్రవాలు వస్తాయని చెబితే ఏమయ్యా జాతకాలు చెప్పమంటే అనవసరమైనవన్నీ చెబుతూ ఉన్నావు అని నన్ను విమర్శించారు. ఇవాళ ప్రపంచం మొత్తం, మన భారతదేశం మొత్తం అమర్నాథ్, హరిద్వార్, హృషికేశ్, కాశీ, ఉత్తరప్రదేశ్, దక్షిణ దేశం మొత్తం జలమయమైపోయి రకరకాలైన బాధలు పడుతున్నాం. ఇప్పటికైనా మనం చేరుకోవాలా, మనం బాగుండాలా, మనం బతకాలా, మన పిల్ల జల్లా బతకాలా, మన ఇల్లు వాకిళ్ళు ఉండాలా అనే కోరిక ఎవరికైనా ఉంటే మీ ఇష్టదైవాన్ని పూజించండి. తల్లిదండ్రులకు అన్నం పెట్టండి. తల్లిదండ్రులను హింసించబాకండి. పరస్త్రీ వ్యామోహంతో భార్యని బాధ పెట్టబాకండి. ఇవన్నీ మానేసి నీ ఇష్టదైవాన్ని పూజించండి. ఎప్పుడు కూడా జీవితమున సగభాగంబు నిద్దురకే సరిపోవు, మిగిలిన ఆ సగభాగంబు చిత్తశుద్ధి లేకపోవు. అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు పరమార్థం కానలేక నిద్రతో చెడతాడు. 12 గంటలు మెరుగుతూ ఉంటే 12 గంటలు పనిచేస్తున్నావు, 12 గంటలు నిద్రపోతున్నావు. ఈ 12 గంటలు రాత్రిపూట స్త్రీ వ్యామోహంతో ఉంటున్నావు, తెల్లవారు నిద్రలేస్తున్నావు. ప్రశాంతత కావాలి. ఆవేదన ఎక్కువ, బాధలు ఎక్కువ, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి తన వృత్తిలో ఏమీ సాగటం లేదు. తలకాయ నొప్పి, కోపం ఎక్కువ వస్తుంది, ప్రశాంతత లేకుండా పోయింది. ప్రశాంతత లేకుండా అశాంతి ఎక్కువై శాంతి లేక బాధపడుతూ ఉన్నారు. అందరం శాంతిగా ఉండాలి, అన్ని జీవరాశులు బాగుండాలంటే ఇష్టదైవాన్ని పూజించండి. ఎప్పుడు కూడా ఒక మంత్రం, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే నారాయణాయ, ఇట్లా శ్రీరామ రామ రామ, ఇట్లా మంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖాళీ టైంలో కూర్చొని సెల్ పట్టుకొని చూడటం కాదు కావాల్సింది. సెల్ వచ్చింది ఎందుకయా అంటే చూడరానివన్నీ చూడటానికి. మరి ఫేస్బుక్ ద్వారా పరస్త్రీలు ఎంత అందంగా ఉన్నారో వాళ్ళని చూడటానికి, వాళ్ళకి ఫోన్లు చేయటానికి, వాళ్ళతో మాట్లాడటానికి, దాంతో భ్రష్టు పట్టిపోవటానికి జరుగుతుంది. అవసరమైనంత వరకే ఫోన్ వాడండి, మిగతా టైంలో మీ ఇష్టదైవాన్ని పూజించండి. ఎప్పుడు కూడా భగవంతుడి నామస్మరణ ఎవరైనా సరే ప్రతి వ్యక్తి 2 గంటలు చేయండి. అట్లా చేస్తే మనం ఉపద్రవాల నుంచి బయటపడతాం, అంతా బాగుంటాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.